హలో హాయ్ ఫ్రెండ్స్, తోటలోకి వచ్చే ఈరోజు ఛానల్ అయితే తోటలోకి రాక దగ్గర ఒక 30 డేస్ తర్వాత నేను మా పిల్లలు వచ్చాము. పిల్లలు వస్తే ఏమైందంటే ఆంద్యాలకు పురుగు ఉంది, పచ్చ పురుగు, గొంగిల పురుగు, ఇది రాత్రిపూట్లు వచ్చే పురుగు, 3 పురుగులు ఉన్నాయి. 3 పురుగులు స్ప్రే చేద్దామని స్ప్రే చేసామంటే సాయంత్రమే కొట్టాల, 6 గంటల పైన కొడితేనే మందు పురుగు అనేది బయటకు వస్తుంది, చచ్చిపోతుంది. ఆంద్యాలు పెట్టే విధానం ఎలా అంటే ఫస్ట్ మనం టిల్లర్ కొట్టల్లా, గుంటకు వాయల్లా, మందు చల్లి విత్తనాలు తెచ్చుకుంటాం కదా. మనం ఏం చేయాలా, ఆంద్యాలు తెస్తాం, ప్యాకెట్ వచ్చి తక్కువ పడతాయి. ఒక ప్యాకెట్లోకి వచ్చి విత్తనాలు పొడి కలపాల, శుద్ధి చేయాల. శుద్ధి చేసినామంటే గిన విత్తనాలు నీకు ఏరుపురుగు అనేది కొట్టదు, చెట్టు పెరిగినిచ్చి. మనం అప్పుడు ఆంద్యాలు ఎట్లా పెట్టాలంటే గ్యాప్ ఒకటి, అడుక్కోటి పెట్టాలా. ఆనుకొని ఎప్పుడు పెట్టకూడదు. ఆనుకొని పెట్టినామంటే చెట్టు పొగలదు, అంటే వెడల్పు రాదు. అడుక్కోటి పెట్టినామంటే గిన ఒక చెట్టుకు వచ్చి గొలలు 10-20 వస్తాయి, 10 పైమాటే వస్తాయి గొలలు. చూడండి, కావాలంటే మన చెట్టుకు గొల్లలు ఎన్ని వచ్చినాయంటే 10-15 వస్తాయి. చెట్టుకు అడుక్కోటి పెడితే మనం స్ప్రే 2 బార్లు చేసుకోవాలా. అంటే ఫస్ట్లో స్టార్టింగ్ అప్పుడు చిన్నపిల్లప్పుడు ఒకపారి కొట్టాలా, పెద్ద పిల్లప్పుడు ఒకపారి కొట్టాలా. పాయానికి వస్తుంది కదా గొల వేసేటప్పుడు, అప్పుడు ఒకపారి కొట్టాలా. 3 బార్లు స్ప్రే చేసినామంటే కదా ఆంద్యాలు బాగా వస్తాయి. ఎకరాకు వచ్చి మినిమం అంటే 1,00,000 నుండి 2 లక్షల లోపల దిగుబడి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, 1,00,000 నుండి 2 లక్షల లోపల దిగుబడి వస్తుంది మనం ఈ పద్ధతిగా చేసుకుంటే. లేదు మనం ఆనుకొని ఎట్లంటే అట్లా ఇచ్చినామంటే చేత్తో పెట్టాలి. ఆంద్యాలు ఎట్లా అంటే అట్లా పెట్టకూడదు, చేత్తో ఒకటి అడుక్కోటి కొలత పెట్టుకొని అడుక్కోటి ఆంద్యం పెట్టుకుంటూ పోయినామంటే దిగుబడి బాగా వస్తుంది. ఆంద్యాల పంట ఈసారి ఎక్సలెంట్గా ఉంది, సూపర్.